కాశ్మీర్‌లో జరిగిన ఉదంతం పక్కా ప్లాన్‌తోనే జరిగింది. ఎందుకు ఆ మాట అనాల్సి వస్తుందంటే, అదేదో ఆవేశంగా అప్పటికప్పుడు సరిహద్దులు దాటేసి వచ్చేసి చేసేవాళ్ళైతే గనక వేరు. సరిహద్దులంతా కూడా బ్లాక్ అయ్యి ఉన్నాయి. వీళ్ళు ముందుగానే వచ్చుండాల. లష్కర్ ఎ తోయిబా వాళ్ళు ఇదివరకు ఈ లష్కర్ ఎ తోయిబా, జైషే మహమ్మద్ ఇట్లాంటి పేరు పెడుతుంటే పబ్లిక్‌కి ప్రజలకి ప్రపంచం మొత్తానికి అర్థమవుతుంది. అవి ముస్లిం తీవ్రవాద సంస్థలు అనేటటువంటిది. కాబట్టి ఆ పేరు రానీయకుండా ఉండటం కోసం అని చెప్పేసి అది కాశ్మీరీ సంస్థలన్న పేరు రావడం కోసం అని చెప్పేసి కాశ్మీర్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఇట్లాంటి పేర్లు తీసుకొచ్చారు. అంటే అదేదో భారతదేశంలో ఉన్నటువంటి లేదా కాశ్మీర్లో ఉన్నటువంటి పోరాట సంస్థలు అని చెప్పేటటువంటి విధంగా అదే సంస్థలు ఇట్లాంటి పేర్లతో నడుస్తున్నాయి. ఇక్కడ నెంబర్ 1 వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ఇక్కడే కొన్ని రోజుల నుంచి ఉంటున్నారు అన్నది స్పష్టమవుతుంది. ఎందుకంటే వాళ్ళు 2 వీలర్స్ వాడారు. 2 వీలర్స్ వాడటం ఒక ఎత్తు, 2 వీలర్స్ మీద ప్రయాణం చేశారు అక్కడ కాల్పులు జరిపిన తర్వాత కూడా. అంటే ఏంటి, ఇక్కడే స్టే చేసి ఉండాలి, ఇక్కడే వెహికల్ కొనుక్కుని ఉండాలా, వీళ్ళకి ఎవరో వెహికల్ అమ్మాలి, ఆ వెహికల్ అమ్మినటువంటి వాడు సహకరించాలి. ఎందుకంటే మన దేశంలో ఆధార్ మస్ట్గా ఉంది. కాశ్మీర్లో కూడా ఇప్పుడు ఆర్టికల్ 370 రద్దు తర్వాత అవన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆధార్ ఇవి సబ్మిట్ చేసి కొనటం అనేది జరుగుతుంది. లేదా ఏదైనా సెకండ్ హ్యాండ్ వాటిట్లోనైనా సరే డీటెయిల్స్ తీసుకుంటారు, ఐడి కార్డు ఇట్లాంటి. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు సహకరించి ఉండాలి. డబ్బులు అవన్నీ కూడా ఇండియన్ కరెన్సీలోనే ఇచ్చారండి. దానికి తోడుగా మిలిటరీ యూనిఫామ్, భారత మిలిటరీ యూనిఫామ్ వాడారు. అంటే అవి కూడా ఇక్కడే పర్చేజ్ చేసి ఉండాలి. వాళ్ళకి అమ్మినోళ్ళు ఎవరు, కొన్నోళ్ళు ఎవరు, ఈ మొత్తం కూడా ఇప్పుడు ఎన్ఐఏ దర్యాప్తులో తేలుతుంది. ఖచ్చితంగా ఇంటి దొంగలు లేకుండా ఇది సాధ్యం కాదు. కాబట్టి ఇప్పుడు ఆ దిశగా అంతఃశత్రువులు, బహిశత్రువులు ఇద్దరి సంగతి తేల్చాల్సిన సమయం వచ్చింది.